నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కీర్తన చదువుకున్నాం కదా, దాంట్లో 29వ వచనం ఒకసారి చూద్దాం. కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశం నాకు దయచేయము. మనం ఉపదేశం అనే వెలుగు నిమిత్తం కూడా చూసుకుంటున్నాం. ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని అనుదినము కూడా ఉపదేశం పొందాలి. ఉపదేశం పొంది వస్తున్న సమయం బుద్ధిహీనత తొంగి చూసి పారిపోతుందని, ఆ ఉపదేశం పొందకుండా గ్రహించకుండా నడుస్తున్న సమయం బుద్ధిహీనత వచ్చి ఆవరిస్తుందని మీద పడి ఇక ఐగుప్తు దుప్పట్లోనికి తీసుకుని వెళ్ళి ఆ బుద్ధిహీనత తీసుకుని వెళ్తున్న మరణశాలల గురించి మనం ధ్యానించాం. ఇవన్నీ ఎందుకు, ఉపదేశం ఎందుకు అంటే ముఖ్యంగా కపటపు నడత నడవకుండా కాపాడుతుంది. ఉపదేశం ఎందుకండి చెప్పండి? కపటపు నడతను దూరం చేస్తుంది. మళ్ళీ పలుకుదాం ఆ మాట, కపటపు నడతను దూరం చేస్తుందని. కపటపు నడతను దూరం చేస్తుంది. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం ఒకసారి. ఏమనంటే, ఇది ఎంత శ్రేష్టమైన ప్రార్థనో ఈరోజు మనం గ్రహించబోతున్నాం. కపటపు నడతలో ఉన్న డేంజర్ మనం చూడబోతున్నాం. ఉపదేశంలో ఉన్న వెలుగు, ఆ వెలుగులో ఉన్న నడక ఎంత శ్రేష్టమైనదో చూడబోతున్నాం. దాని కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. ఇది మన ప్రార్థన అయి మారాలి. ఇది కేవలం చదువుకుని విడిచిపెట్టడానికి కాదు, ఈ చెవుల నుంచి విని ఆ చెవుల నుంచి విడిచిపెట్టే మాట కాదు. ఇది అనుదిన ప్రార్థన అయి మారాలి. చెప్పండి, ఇది ఏమై మారాలి? అనుదిన ప్రార్థన అయి మారాలి. అనుక్షణం జ్ఞాపకం ఉంచుకుని నడవాలి. అవును ప్రభా, అటువంటి నడత నాకు దూరం చేయండి, నేను చాలా జాగ్రత్తగా మీ ఆజ్ఞల్లో నడవాలి అన్నవారు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అవునయ్యా, మీరు పలుకు ప్రతి ఉపదేశమును తండ్రి మేము రిసీవ్ చేసుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. మీరు పలుకుతున్న ప్రతి మాట నా తండ్రి యేసయ్యా, మా హృదయ అంతరంగంలో నుండి ఒక గొప్ప మార్పు మేము కలగటానికి, మేము కలిగి నా తండ్రి మా జీవితములను మేము సరిచేసుకోవటానికి, మార్చుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. నా తండ్రి, మీరు ఉపదేశం ఇస్తున్నదే నా తండ్రి కపటపు నడత నుండి మేము దూరంగా ఉండాలి అని నా తండ్రి ప్రభువా. అవునయ్య, కపటపు నడత నుండి మేము దూరంగా ఉంటూ నా తండ్రి మీ ఆజ్ఞల మార్గంలో మేము నడవాలయ్యా నా తండ్రి ప్రభువా. యేసయ్య, మీరు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మేము జాగ్రత్తగా నా తండ్రి ప్రభువా యేసయ్య నడుచుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఎక్కడ కూడా నా తండ్రి మీ ఆజ్ఞల మార్గం నుండి మేము తప్పిపోకూడదయ్యా. చాలా జాగ్రత్తగా నా తండ్రి దినదినము నా తండ్రి ప్రభువా మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ నా తండ్రి ప్రభువా యేసయ్య మీ ఆజ్ఞల మార్గం ద్వారా మేము నడవాలి. మీరు చెప్తున్న ప్రతి మాటను మేము రిసీవ్ చేసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా నా తండ్రి ప్రభువా యేసయ్య మేము రిసీవ్ చేసుకొని మా జీవితంలో మేము సరిచేసుకోవాలయ్యా. ప్రతి మార్పు కూడా నా తండ్రి మా హృదయ అంతరంగంలో నుండి కలుగును గాక అని ప్రార్థన చేయించున్నాం. మీరు ఇస్తున్న ప్రతి ఉపదేశము నా తండ్రి, మీరు చెప్తున్న ప్రతి బోధ నా తండ్రి ప్రభువా యేసయ్య మా కపటపు నడతను నా తండ్రి మేము మార్చుకొని నా తండ్రి ప్రభువా యేసయ్య మీకు నా తండ్రి ప్రభువా యేసయ్య మహిమకరంగా జీవించే వారముగా
నా తండ్రి ప్రభువా, మేము ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి యేసయ్య. నా తండ్రి మీరే మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. మా చెయ్యి పట్టుకొని నా తండ్రి ప్రభువా యేసయ్య ముందుకు నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూద్దాం. చూడండి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని చెప్తూ ఇక తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడి నుంచి? భూమి మీద నుంచి పరలోకమునకు ప్రార్థన చేస్తున్నారు యేసు ప్రభు. ఇది ఏ సమయం? ఆయన గడియ వచ్చింది అని ఆయన గ్రహించి ఆయన చేస్తున్న ప్రార్థన. ఆకాశము తట్టు కళ్ళులెత్తి ఆయన చేస్తున్న ప్రార్థన. అప్పుడు అది ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థన! దానిలో ఆయన తండ్రి యొద్ద ఉన్న మహిమను జ్ఞాపకం చేసుకుంటూ, నీ యొద్ద నేను ఎలా మహిమపరచబడ్డానో అలా నీవు నన్ను మహిమపరచు, నీ కుమారుని మహిమపరచు అని చెబుతూ నిత్య జీవం పొందడానికి ఆయన ఇచ్చిన అధికారమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొన్ని విషయాలను మెన్షన్ చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. దానిలో ఒక అంశం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 6వ వచనం నుండి, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. లోకంలో నుండి ఆయనకు అందరూ ఇవ్వబడలేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించారు. దాని కొరకే ఆయన అద్వితీయ కుమారుడిని పంపించారు. నిజమే. కానీ ఆయన చేస్తున్న ప్రార్థనల్లో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనకు అర్థమవుతున్నాయి. పొలం వేసినప్పుడు ఆ పొలంలో అంత శ్రేష్టమైనదిగానే కనిపిస్తుంది. కానీ గట్టి గింజలను వేరు చేస్తున్న పద్ధతి చూడండి. మొట్టమొదటిగా గడ్డి వేరైపోతుంది. ఆ తర్వాత మొట్టమొదటిగా గడ్డి వేరైపోతుంది. తర్వాత కంకి వేరవుతుంది. తర్వాత వాటిని ఎండబెట్టి దానిపైన ఉన్న పొరతో సహా వేరుతాయి. ఆ తర్వాత గింజల్లో కూడా శ్రేష్టమైన నాణ్యమైన గింజలు వేరు, పొట్టు వేరు. అంత ఫిల్టరేషన్ పాయింట్స్ ఉన్నాయి కదా. అలాగనే లోకంలో నుంచి ఆయన కొరకు అని ఏర్పాటులో ఉన్నవారు కూడా ఒక పొలం. ఆ పొలంలో నుండి వేరైపోతూ ఫిల్టరేషన్ గుండా వెళ్తూ కొట్లలోనికి చేర్చబడేంత వరకు ఒక ఫిల్టరేషన్ ఉంటూనే ఉంది. ఎవ్రీ స్టేజ్ లో ఒక్కొక్క ఫిల్టరేషన్ ఉంది. చెప్పండి అన్నమాట. ఎవ్రీ స్టేజ్ లో ఒక్కొక్క ఫిల్టరేషన్ ఉంటుంది. హల్లెలూయా. ఆఖరిగా వస్తున్న ఫిల్టరేషన్ పాయింట్ ఏంటో తెలుసా? తప్పు నడక. పూర్తిగా గట్టి గింజల నుండి వేరు చేసేది ఏదంటే తప్పు నడక. చెప్పండి, ఆఖరి స్టేజ్ లో కొట్లలోనికి చేర్చబడ్డానికి ముందు వచ్చే ఫిల్టరేషన్ పాయింట్ ఏంటి అంటే తప్పు నడక. చెప్పండి, తప్పు నడక. ఇది కొంచెం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఆయన నామం ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు ఎవరైతే ఆయన నామమును
అంగీకరించి వాక్యమును గైకొంటారో వారు ఆయన చేత అనుగ్రహింపబడిన వారు. ఎవరి చేత? తండ్రి చేత. మళ్ళా చెప్తున్నా, ఆయన నామం ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు ఆయన నామమును అంగీకరించి వాక్యమును గైకొంటున్న వారు ఆయన చేత అనుగ్రహింపబడిన వారు. అర్థమైందా? చాలా సార్లు ఆయన నామమును ఒప్పుకొనని వారే ఎక్కువ మంది. చాలా సార్లు ఆయన వాక్యమును వింటారు కానీ దానిని గైకొనలేరు. ఒక మాట జ్ఞాపకం చేయనా? వాక్యం వింటున్న వారిని 2 క్లాసిఫికేషన్స్ గా వాక్యం చూపిస్తుంది. ఒకటి, వాక్యం విని దాని ప్రకారం చేయవారు. 2, వాక్యం విని దాని ప్రకారం చేయని వారు. ఇదొక ఫిల్టరేషన్ పాయింట్. మొట్టమొదటి ఫిల్టరేషన్ పాయింట్ ఏంటి? ఆయన నామం వినిపిస్తుంది, ఆయన నామం ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అప్పుడు ఆయన నామమును గైకొనడం లేదా ఆయన నామమును అంగీకరించడం. ఆయన నామమును అంగీకరించే దానిలోనే ఫస్ట్ ఫిల్టరేషన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన నామంను అంగీకరించే పనిలోనే ఫస్ట్ ఫిల్టరేషన్. అందరూ ఆయన నామంను అంగీకరించలేరు. ఆయన చేత అనుగ్రహం ఉన్నవారు మాత్రమే ఆయన నామమును అంగీకరించగలరు. నెక్స్ట్ ఫిల్టరేషన్ ఏంటంటే వాక్యమును వినడం. వాక్యం వినే దాంట్లో ఫిల్టరేషన్ ఉంది కదా. గ్రహించు వారు ఉంటారు, గ్రహింపని వారు ఉంటారు. ఇప్పుడు వాక్యంను వినిన తర్వాత దాని ప్రకారం నడుస్తున్న వారు ఉన్నారు, దాని ప్రకారం నడవని వారు ఉన్నారు. ఇక్కడికి మనం ఎన్ని చూసాం? 3 చూసాం. ఆయన నామం అంగీకరించడం, వాక్యం వినడం, వాక్యం పాటించడం. 3 ఫిల్టరేషన్స్ చూసాం. ఇలా ప్రతి ఏరియాలో ప్రతి స్టేజ్ లో ఫిల్టరేషన్స్ ఉన్నాయి. అలా కొట్టుకొని పోతూ ఉంటుంది పొట్టు. వేస్ట్ అంతా అందులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చేత ఆయన చేతిలో ఉంది. చెప్పండి అన్నమాట. ఆయన చేత ఆయన చేతిలో ఉంది. ఈ ఒక్కొక్క ఫిల్టరేషన్ లో ఆయన తన గింజలను సపరేట్ చేస్తున్నారు, తన కొరకైన వారిని సపరేట్ చేస్తున్నారు. వాక్యం వినడంలో మనం చూడగలం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాక్యం విత్తుతున్నప్పుడు, మనుష్య కుమారుడు వాక్యం విత్తుతున్నప్పుడు గ్రహించని అని ఒక పోర్షన్ మనం చూస్తున్నాం. సో గ్రహింపు లేకపోవడం, అందులో కొట్టుకుని పోతున్న బొట్టు కూడా ఉంది. మనం అక్కడికి వెళ్ళట్లేదు కానీ వాక్యం విని దాని ప్రకారం నడుస్తున్న ఏరియాకి వద్దాం. విని దాని ప్రకారం నడుస్తున్న వారి గురించి బండ మీద కట్టుకుంటున్న ఇల్లు కట్టుకుంటున్న బుద్ధిమంతుని గురించి చెప్పారు. గుర్తుందా? ఇప్పుడు వాక్యం విని దాని ప్రకారం నడవట్లేని వారి గురించి ఎలా చెప్పారు? ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్న వారిని పోల్చి చెప్పారు. ఎంతమంది గుర్తుంది? వాక్యం వింటున్న ప్రతి ఒక్క
ఒక్కరికి ఇల్లు కట్టుకుంటున్న అనుభవం ఉంటుంది. చెప్పాలన్నమాట. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే అనుభవం ఉంటుంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకునే అనుభవం ఉంటుంది. మన టాపిక్ బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు, అది కూడా ప్యారలల్ గా కంటిన్యూ అవుతుంది. గుర్తుందా? ఇప్పుడు రండి ఈ వచనాలకు వెళ్దాం ఒకసారి, బాగుంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అక్కడ బుద్ధిమంతుణ్ణి అండర్లైన్ చేయండి. ఉపదేశం వినడం కాదు, ఉపదేశం వినుటలో ఒక ఫిల్టరేషన్ ఉంది, కానీ ఉపదేశమును పాటించుటలో ఒక ఫిల్టరేషన్ ఉంది. అక్కడ కావలసిన ఎంజైమ్ ఏంటో తెలుసా? బుద్ధి. బుద్ధిమంతుడైతే వాక్యం విని దాని ప్రకారం చేస్తాడు. వానిని ఎలా పోలుస్తున్నారు? బండ మీద ఇల్లు కట్టుకుంటున్న వానితో పోలుస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వచనం చూద్దాం, 26 చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన ఎవరిని పోలి ఉంది? చూడాలి, బుద్ధిహీనుని. ఉందా? చూసారా? బుద్ధిహీనుని పోలి ఉండును, దాన్ని అండర్లైన్ చేయండి. సో బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు అని ఫిల్టరేషన్ మనకి వాక్యం వినిన తర్వాతనే తెలుస్తుందండి. ఆయన నామమును అంగీకరిస్తున్నప్పుడు తెలీదు, వాక్యం వింటున్నప్పుడు తెలీదు, ఉపదేశమును పొందుకుంటున్నప్పుడు తెలీదు. ఉపదేశమును పొందుకుని వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మా అందరూ వచ్చి కాయగూరలు కొనుక్కున్నారు, ఓకేనా? కొంటున్నప్పుడే తెలుసా మీరు ఎలా వండుకోబోతున్నారో? కొనుక్కొని వెళ్ళిన తర్వాత, వాళ్ళు వండిన తర్వాత తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉందో. కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది బాగా చేయరు, అవునా? అలా ఉపదేశం వింటున్నప్పుడు బుద్ధిహీనుడెవడు బుద్ధిమంతుడెవడు తెలీదు. చెప్పాలన్నమాట. బుద్ధిమంతుడు ఎవరో బుద్ధిహీనుడు ఎవరో తెలియదు. ఉపదేశం పొందుతున్నప్పుడే నువ్వు బుద్ధిమంతుడువా బుద్ధిహీనుడువా అని తెలీదు నాన్న. కానీ ఉపదేశం పొందిన తర్వాత దాని ప్రకారం చేస్తేనే బుద్ధిమంతుడు. ఇప్పుడు ఎదురు చూస్తున్న వారు 10 మంది కన్యకలు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు ఎంతమంది? అది జస్ట్ ఒక లెక్క అంతే, అక్కడ 10 మంది ఉన్నారని కాదు. ఎదురు చూస్తున్న వారిని ఒక 10 మందితో పోల్చి చెప్తున్నారు. 10 మంది కన్యకలు, కానీ వారిలో డిస్క్రిమినేషన్ ఎక్కడొచ్చింది? బుద్ధి గలవారు బుద్ధి లేనివారు. దాని అర్థం ఏంటి? ఆ 5గురు వాక్యమును గైకొంటున్న బుద్ధిమంతులు, మిగిలిన 5గురు ఎవరండి? బుద్ధిహీనులు. ఎవరు బుద్ధిహీనులప్పుడు? ఉంటారు కానీ దాని ప్రకారం చెయ్యరు. ఎన్నిసార్లు వింటున్నావు? కంపేర్ చేసుకోకు అని వింటున్నావా? గైకుంటున్నావా? వినడం వేరు, చేయడం వేరు.
ఎన్నిసార్లు వింటున్నావు? అనవసరమైన మాటలు మాట్లాడొద్దని చేస్తున్నావా? ఎన్నిసార్లు వింటున్నావు? అపహాస్యపు మాటలు మాట్లాడొద్దని, సరసపు మాటలు మాట్లాడొద్దని ఎన్నిసార్లు ఉపదేశమును వింటున్నావు? చేస్తున్నావా? దాని ప్రకారం చేస్తున్నావా? చేస్తే బుద్ధిమంతుడు, చేయకపోతే బుద్ధిహీనుడు. ఎన్నిసార్లు వింటున్నావు బూతులు మాట్లాడొద్దని? వింటున్నావా? దాని ప్రకారం చేస్తే బుద్ధిమంతుడు, దాని ప్రకారం చేయకపోతే బుద్ధిహీనుడు. ఎన్నిసార్లు వింటున్నావు ఎదుటి వ్యక్తి నొచ్చుకునేటట్లుగా మాట్లాడకు అని, ప్రేమతో పలకరించు, ప్రేమతో మాట్లాడు అని ఎన్నిసార్లు వింటున్నావు? బుద్ధి మారుతుందా? దాని ప్రకారం చేస్తే బుద్ధిమంతుడు, దాని ప్రకారం చేయకపోతే బుద్ధిహీనుడు. వింట మాత్రం కాదండి, దాని ప్రకారం చేయు వారిని ప్రభు దృష్టించి వారి కొరకు చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థన. అట్లీస్ట్ ఈ జంక్షన్ లోనైనా బ్రతుకుని మార్చుకుందాం. మాటను పలకండి. అట్లీస్ట్ ఈ జంక్షన్ లోనైనా బుద్ధి మార్చుకుందాం. వాక్యం వింటున్నావు కానీ దానివల్ల ప్రయోజనం లేదా? అది వ్యర్థం. ఉపదేశం వింటున్నావు కానీ బ్రతుకు మారట్లా, చూపు మారట్లా, మాట మారట్లా, మనస్సు మారట్లా, ప్రవర్తన మారట్లేదు, అయితే బుద్ధిహీనుడు. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఈ జంక్షన్ లో మనం ఫిల్టర్ అయిపోయి కొట్టుకుని పోకూడదు. అంటే ఈరోజు బుద్ధి మార్చుకోవాలి, వాక్యం పట్ల యాటిట్యూడ్ మారాలి, వింటున్న వాక్యం జీవితంలోకి రావాలి. చేస్తావా ప్రార్థన? పరప్రేరేపణ లేకుండా ప్రార్థన అందుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అవునయ్యా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మేము గ్రహించేవారుగా ఉండాలి నా తండ్రి ప్రభువా. నా తండ్రి మీరు ఇచ్చిన ప్రతి ఉపదేశమును నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి పాటించే వారంగా ఉండాలి. బండ మీద నా తండ్రి మా ఇంటిని మేము కట్టుకునే వారంగా ఉండాలి. బండ మీద ఇల్లు కట్టుకున్న వారే బుద్ధిమంతులని నా తండ్రి ప్రభువా మీరు సెలవిస్తున్నారు తండ్రి ప్రభువా. మాట విని నా తండ్రి మాట చొప్పున నా తండ్రి యేసయ్యా మేము నడుచుకోకపోతే నా తండ్రి యేసయ్య ఇసుక మీద ఇంటిని కట్టుకునే వారుగా ఉన్నారని, వారు బుద్ధిహీనులని నా తండ్రి వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి ప్రభువా, మేము ఎన్నోసార్లు నా తండ్రి ప్రభువా ఈ ఉపదేశంను విని ఉన్నాం తండ్రి. బుద్ధిమంతుడు తన ఇంటిని నా తండ్రి బండ మీద కట్టుకుంటాడని, బుద్ధి లేనివాడు నా తండ్రి ఇసుక మీద నా తండ్రి తన ఇంటిని కట్టుకుంటాడని మేము విని ఉన్నామయ్యా తండ్రి యేసరాజా. నా తండ్రి యేసయ్య మీరు చెప్తున్న ప్రతి ఉపదేశం మేము విని పాటించే వారంగా ఉండాలి కానీ విడిచిపెట్టు వారంగా ఉండకూడదు అని నా తండ్రి మీరు పదే పదే నా తండ్రి మాకు హెచ్చరిస్తున్నారు, నా తండ్రి మాకు బోధిస్తున్నారయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువా, మేము బుద్ధిహీనులుగానే నా తండ్రి ఇంకా ఉంటున్నామయ్యా నా తండ్రి. ఇక మీదట నా తండ్రి యేసయ్య బుద్ధిహీనులుగా మేము ఉండటానికి వీల్లేదు నా తండ్రి ప్రభువా. మమ్మల్ని మేము సరిచేసుకునే వారుగా మేము ఉండాలి. 10 మంది కన్యకల్లో 5 మంది బుద్ధిమంతులు అంటే వారు వాక్యము విని
నా తండ్రి ప్రభువా వాక్యానుసారంగా నా తండ్రి వారు నడుచుకున్నారని మేము గ్రహిస్తున్నామయ్యా. 5 మంది బుద్ధి లేని వారు అంటే వారు కూడా వాక్యం వినని వారే నా తండ్రి ప్రభువా, కానీ వారు వాక్యానుసారంగా నడుచుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు అని నా తండ్రి మేము గ్రహించుచున్నాం. నా తండ్రి ప్రభువా మేము బుద్ధిమంతులుగా ఉండాలి అంటే వాక్యమును విని వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా నా తండ్రి ప్రభువా మేము నడుచుకునేవారుగా ఉండాలయ్యా. వింటున్న ప్రతి వర్డ్ కూడా మాలో ఒక మార్పును తీసుకురావాలి ప్రభువా. అంతేకాని నా తండ్రి ప్రభువా ఎన్నిసార్లు విన్నా కూడా నా తండ్రి మేము కంపారిజన్లోనికి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ప్రేమతో మాట్లాడలేని స్థితిలో ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి. గాసిప్ చెయ్యవద్దు అంటే గాసిప్స్ చేసే వారంగానే ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నా తండ్రి అనవసరమైన మాటలు మాట్లాడవద్దు అంటే మాట్లాడే వారంగానే ఉంటున్నాం. తండ్రి ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. నా తండ్రి కనీసం ఈ జంక్షన్లోనైనా మేము మారు మనస్సు పొందుకున్న వారముగా మా మనస్సును మార్చుకొని నా తండ్రి మా యొక్క బిహేవియర్స్ని మా యొక్క క్యారెక్టర్ని నా తండ్రి మేము మార్చుకోవటానికి సహాయం దయచేయండి ప్రభువా. ఇంకెన్నడూ కూడా మేము కంపారిజన్లోకి వెళ్ళటానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి యేసయ్య మేము ప్రేమతో మాట్లాడే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభువా ఎక్కడ కూడా గాసిప్ చేసేవారుగా మేము ఉండొద్దు ప్రభువా. నా తండ్రి అనవసరమైన మాటలు మేము మాట్లాడేవారుగా ఉండొద్దు ప్రభువా. నా తండ్రి యేసయ్య మమ్మల్ని మేము సరిచేసుకోవాలయ్యా. నా తండ్రి బుద్ధిహీనత నుండి మేము బయటపడటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి వాక్యమును విని నా తండ్రి వాక్యానుసారంగా నా తండ్రి ప్రభువా మేము నడుచుకునేవారుగా ఉండాలి. కానీ నా తండ్రి వాక్యాన్ని పాటించలేని స్థితిలో అంగీకరించలేని స్థితిలో మేము ఫిల్టర్ అయిపోయే వారుగా ఉండటానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి ప్రతి స్టేజ్లో ఫిల్టరేషన్ ఉంటుందని నా తండ్రి మీరు మాకు హెచ్చరిస్తున్నారయ్యా. నా తండ్రి కాబట్టి నా తండ్రి ప్రభువా మేము ఏ స్టేజ్లో అయినా ఏ ఫిల్టరేషన్లో అయినా ఫిల్టర్ అయ్యే వారుగా మేము ఉండొద్దు ప్రభువా. నా తండ్రి యేసురాజా నా తండ్రి యేసయ్య ప్రభువా మీ చేతిలో నా తండ్రి చాట ఉంటుండగా నా తండ్రి ప్రభువా మేమందరము గట్టి గింజలుగా నా తండ్రి మీరు చాట విసిరినప్పుడు నా తండ్రి మేము తిరిగి ఆ చాటలోనే పడటానికి సహాయం దయచేయండి. పొట్టు వల్లే మేము కొట్టుకుపోవటానికి వీల్లేదు ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య మీరే నా తండ్రి ప్రభువా మమ్మల్ని బలపరచండి. మీరే మమ్మల్ని నా తండ్రి ప్రభువా నడిపించండి. నా తండ్రి మేము నా తండ్రి ప్రభువా మా హృదయమును నా తండ్రి మార్చుకున్న వారమే నా తండ్రి ప్రభువా మా పద్ధతులను మేము మార్చుకునే వారముగా నా తండ్రి యేసయ్య మాలో నా తండ్రి ఒక మార్పును మేము కలిగి ఉండి మా ప్రవర్తనలలో మార్పు మేము కలిగి ఉండి మారు మనస్సును మేము పొందుకున్న వారముగా నా తండ్రి యేసయ్య మీరు చెప్తున్న ప్రతి మాటను విని అంగీకరించి వాక్యానుసారంగా మేము నడుచుకునే వారంగా ఉండాలి ప్రభువా. గట్టి గింజలుగా మేము తయారవ్వాలయ్యా. ఎక్కడ కూడా నా తండ్రి మేము దారి తప్పిపోయే వారుగా ఉండొద్దు. ఏ పాయింట్లో కూడా మేము ఫిల్టర్ అయ్యే వారుగా ఉండొద్దు ప్రభువా. నా తండ్రి దినదినము మిమ్మల్ని మేము సరిచేసుకుంటూ నా తండ్రి ప్రభువా బుద్ధిహీనతను వదిలిపెట్టి బుద్ధిమంతులుగా నా తండ్రి మా ఇంటిని నా తండ్రి యేసయ్య మేము బండ మీద నా తండ్రి వాక్యము అనే బండ మీద నా తండ్రి ప్రభువా మేము కట్టుకొనుటకు సహాయం దయచేయండి ప్రభువా. నా తండ్రి ప్రభువా మీరే నా తండ్రి మమ్మల్ని బలపరచండి. మేము తప్పు దారిలో నడుస్తున్నప్పుడు మీరే మమ్మల్ని హెచ్చరించండి. మీరే మమ్మల్ని గర్దించమని ప్రార్థన చేయించున్నాం. మరి ఎన్నడూ కూడా నా తండ్రి మేము తప్పు చేయు వారంగా ఉండక కంపారిజన్లో వెళ్ళే వారంగా ఉండక గాసిప్స్ చేయు వారంగా ఉండక పనికి రాని మాటలు మాట్లాడే వారంగా ఉండక జాగ్రత్త పడుతూ నా తండ్రి ప్రభువా వాక్యం ఏది చెబితే అది మేము విను వారంగా ఉండటానికి సహాయం దయచేస్తున్న దైవమా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి ప్రభువా మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఇది కూడా దాటినప్పుడు ప్రభు చెప్తున్న మాట చూడండి 7th verse లో, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి
ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చారట ఆయన? మాటలు, వాక్యం. తండ్రి వద్ద నుంచి తీసుకుని వచ్చిన మాటలు ఆయన వారికి ఇచ్చారట. ఇంకా చెప్తున్న మాటలు చూడండి. వారు ఆ మాటలు అంగీకరించి, అంటే ఆ మాటల్ని వాళ్ళు తృణీకరించలేదు, వాళ్ళు వాటిని విన్నారు, అంగీకరించారు. తర్వాత నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. ఇక్కడ కూడా మనకు ఒక ఫిల్టరేషన్ అర్థం అవ్వాలి. ఈరోజు సంఘంగా మనం కూడా ఇలా తయారవ్వాలి అని చేస్తున్న ప్రార్థనలో భాగంగా మనము ఇది నేర్చుకోవాలి. ఏంటంటే, నువ్వు మాట విను, ఉపదేశం పొందుతున్నప్పుడు మాట విను, విన్న తర్వాత దాన్ని ఎలా గుర్తుపట్టాలి, సత్యమును అబద్ధమును ఎలా గుర్తుపట్టాలో కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. నిజంగా ఆయన యొద్ద నుండి వచ్చారా లేదా అని ఆ మాటలు వింటేనే అర్థమవుతుంది. ఆ మాటల్లో కపటం ఉందా, ఆ మాటల్లో వేరే మాటలు కలిపి ఉన్నాయా, అప్పుడు గుర్తుపట్టు అది అబద్ధమని. నీవు నన్ను పంపితివని నమ్మిరి. వాక్యం, ఉపదేశం వింటున్నప్పుడు మనకు అర్థమవుతుందండి. సంఘం అయితే అర్థం అవుతుంది. ఆయన గొర్రెలు ఆయన స్వరమును వింటాయి. స్వరము వింటున్నప్పుడు, మాటలు వింటున్నప్పుడు అర్థం అయిపోతుంది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని, దాని సోర్స్ ఏంటని, అవి దేవుని యొద్ద నుండి వస్తున్న ప్రత్యక్షతలా కాదా అని ఎలా గ్రహించచ్చు అంటే, ఎప్పుడు గ్రహించచ్చు అంటే మాటలు వింటున్నప్పుడు. అర్థమవుతుందా? ఆ వివేచన మనకి కావాలి. పలుకుతారా మాట? వివేచన మనకు కావాలి అని. వివేచన మనకు కావాలి. హల్లెలూయా. ఏది పడితే అది అందరూ నేను దేవుని యొద్ద నుండే పంపబడ్డానని చెప్తే నమ్మడం కాదు. ఆ డిస్క్రిమినేషన్ తెలియాలి. చూడండి, ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ మొట్టమొదటి మాటలనే చెప్తూ ఉంటారు, నీవు అపోస్తులను కనిపెడతావని. ఆ అపోస్తులు, అబద్ధపు అపోస్తుల్ని నువ్వు కనిపెడతావని. అపోస్తులమని చెప్తూ అపోస్తులు కాకయే ఉన్న వారిని గుర్తుపట్టావని అని ఒక క్వాలిటీ మెన్షన్ చేస్తున్నారు. నాకెందుకులే అనడానికి వీల్లేదు. నువ్వు సంఘం, నువ్వు సత్యమేది అబద్ధమేది గుర్తుపట్టాలి. యేసు ప్రభు వారు అదే ప్రార్థన చేస్తున్నారు. వారు గుర్తుపట్టారు. వారు నేను నీ యొద్ద నుండి వచ్చానని, నీవు నన్ను పంపావని వాళ్ళు నమ్మారు. గనుక, వింటున్నారా? గనుక ఇవన్నీ స్టేజెస్ దాటారు గనుక. చెప్పండి, ఇవన్నీ స్టేజెస్ దాటారు గనుక. ఇవన్నీ స్టేజెస్ దాటారు గనుక ఇక మీదట చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థన వారి కొరకు. హల్లెలూయా. అర్థమైందా? ఒక వర్క్ బుక్ 10th స్టాండర్డ్ వాళ్ళకి అని డిసైడ్ చేసి పెట్టారనుకోండి బోర్డు వాళ్ళు, 8th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఆ వర్క్ బుక్ ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? 9th పాస్ అయ్యి 10th లోనికి ఎంటర్ అయితే అప్పుడు ఇస్తారు. అలా
ఈ అన్ని స్టాండర్డ్స్ దాటి వచ్చిన వారికి ఇక మీదట చేస్తున్న ప్రార్థన వర్తిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చెప్తున్నారు చూడండి 8వ వచనం, కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఆయన వలననే, అంటే తండ్రి చిత్తం ప్రకారమే ఇయ్యబడినవని వారు ఇప్పుడు నమ్మారు అని యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన. చూడండి, నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఎవరి కొరకు? ఇవన్నీ స్టేజెస్ దాటి వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. విన్నారా? ఈ ప్రార్థన అందరికీ కాదట. ఈ ప్రార్థన అందరికీ వర్తించదట. అందరి కొరకు కాదట. ఇది లోకం అందరి గురించి కాదటండి. ఇంకా చూడండి, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎవరంట వారు? వారందరూ ఎవరంట? నీవారై ఉన్నారు. వారందరూ ఎవరు? నీవారై ఉన్నారు. నేను చెప్పనా, మనం దేవుని సంబంధులైతే మాత్రమే వాక్యమును గ్రహించి దానిని గైకొని దాని ప్రకారం నిలబడుట సాధ్యం. లేకపోతే ఏదో ఒక ఫిల్టరేషన్ పాయింట్ లో కొట్టుకొని పోతాం. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉన్నను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అంటున్నారా? ఈ శిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు మంచిదే, చేయొద్దని కాదు, కానీ ఆ శిలువకు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు చేస్తున్న శ్రేష్టమైన ప్రార్థన అండి ఇది. ఈ ప్రార్థనలో ఆయన కొంతమందిని ప్రిజర్వ్ చేస్తున్నారు. చెప్పాలన్నమాట, ఆ ప్రార్థనలో ఏం చేస్తున్నారు? కొంతమందిని ప్రిజర్వ్ చేస్తున్నారని చెప్పండి. కొంతమందిని ప్రిజర్వ్ చేస్తున్నారు. అందరినీ కాదు, అందరినీ కాదు. ఇంకో మాట చెప్పిన, ఎవరిని ఆయన ప్రిజర్వ్ చేస్తున్నారో వారు మాత్రమే కలిసి ఉండగలరు. మిగిలిన వాళ్ళు కలవలేరు. ఆ ఫిల్టరేషన్ పాయింట్ లో కూడా కలవలేకుండా అయిపోతున్న వ్యక్తులు ఉంటారు. వారు ఎవరి సంబంధులు అంటే నాశన పుత్రుడు సంబంధులు. చెప్పండి, చూడండి 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరచి తిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. విన్నారా?
ఎంత ఫిల్టరేషన్ పాయింట్స్ అన్ని దాటుకుని వచ్చినా ఆఖరిలో ఫిల్టర్ అయిపోతున్న వాడు ఎవరు? నాశన పుత్రుడు. కొంతమంది ఇలా అంటాం చూసారా వాడుక భాషలో, వీళ్ళు దేవుడు కూడా కాపాడలేడని. సాధారణంగా కామన్ లాంగ్వేజ్ లో అది మాట్లాడే వాడుక మాట కదా. ఏమంటా, నువ్వు ఇలా చేస్తే దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అంటారు చూసారు. ఇదిగో ఈ నాశన పుత్రుడికి సంబంధించిన మాట అది. వింటున్నారా? సహవాసంలో కలిసి ఉండడం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందా? ఏకాత్మ, ఏక మనస్సు, ఏక తాత్పర్యం ఎంత ప్రాముఖ్యమో అర్థమవుతుందా? ఆయన చేస్తున్న ప్రార్థనట వీరి కొరకేనట, ఏర్పాట్లో ఉన్న వారి కొరకేనట. ఆయన చెప్తున్నారు, వారందరూ ఏకమై ఉండాలా. మరి ఏకమై ఉండాలని వాళ్ళని కాపాడాను. ఇక మీరు కాపాడండి అని తండ్రి చేతులకు అప్పగిస్తున్నారు ఈ ప్రార్థన ద్వారా యేసయ్య. ఈ స్టేజెస్ అర్థం అవ్వాలి. ఇక్కడ సెపరేట్ అవుతున్న వాడు ఎవరో కాదు, నాశన పుత్రుడు సంబంధి. ఈ ప్రార్థన, ఎస్పెషల్లీ ఈ ప్రార్థన ఎటువంటిదంటే, నెక్స్ట్ ఈ ప్రార్థన చేసిన నెక్స్ట్ మినిట్ నుండి ఆయన రాకడ వరకు తన వారిని కాపాడుతున్న ప్రార్థన. ప్రకటన గ్రంథంలో మనం 10 మంది రాజులు, ఆ రాజులతో యుద్ధము చేయడానికి సిద్ధపడిన యేసు ప్రభు గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్లతో ఉన్న వారిని చూసామే. వారు పిలువబడిన వారు, ఏర్పాటులో ఉన్నవారు, నమ్మకస్తులు అని. ఇదిగో ఆ నమ్మకస్తులను కూడా కాపాడుతున్న ప్రార్థన యేసు ప్రభు వారు అక్కడ చేసిన ప్రార్థన. ఆ నెక్స్ట్ సెకండ్ నుండి నమ్మకస్తులైన వారు యుద్ధములో ఉన్నంత వరకు కూడా కాపాడుతున్న ప్రార్థన. ఎంతమందికి అర్థమైందో చెప్పండి. ప్లీజ్ అర్థం చేసుకుందాం. సిలువ మరణం నుండి 2వ రాకడ వరకు కూడా వారిని ప్రిజర్వ్ చేస్తున్న ప్రార్థన, ఏర్పాట్లో ఉన్న వారిని ప్రిజర్వ్ చేస్తున్న ప్రార్థన. ఎన్నిసార్లు తప్పించుకుంటూ వెళ్ళిపోవాలన్నా నేను తిరిగి దేవుడు మళ్ళీ కలుపుతూ, మళ్ళీ పడిపోతున్నా మళ్ళీ లేపుతూ. ఎందుకు తెలుసా? కేవలం ఆయన కృప, కేవలం ఆయన ప్రేమ. నిర్లక్ష్యం చెయ్యకు. పక్కవారితో చెప్పండి, నిర్లక్ష్యం చెయ్యకని. నిర్లక్ష్యం చేయకు. మీరు ఎలా తేటగా తెలిసిపోతారు అంటే, వీళ్ళు ఎలా ఉంటారు? ఏకమై ఉంటారు. 11 వచ్చిన అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి. వారు ఎంతగా అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎలా అయితే ఏకమై ఉంటారో, ఏక తాత్పర్యంతో, ఏకభావంతో ఎలా కదులుతారో, భూమి మీద ఉన్న ఆయన సంఘం కూడా అలా కదలాలి. ఏకాత్మ, ఏక మనస్సు, ఏక తాత్పర్యంతో కదలాలి. వ్యతిరేక భావం వస్తుందా, ఆ ఏరియాలో ఫిల్టర్ అయిపోతున్నామని అర్థం. ఏకమై ఉండలేకపోతున్నామా అంటే ఆ ఏరియాలో ఫిల్టర్ అవుతున్నామని అర్థం.
అక్కడ రెండు గుంపులు, ఒకటి ఆయన గుంపు, రెండు నాశన పుత్రుడు గుంపు. దయచేసి గమనించండి, ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దానిలో మిగిలిన విషయాలు చెప్తాం. దానిలో మిగిలిన విషయాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఆగి ఈ రోజుకి ప్రార్థన చేసుకుందాం. ఈ ఫిల్టరేషన్ పాయింట్ లో ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోవడం ఎంత భయంకరం తెలుసా? కపటపు నడత నడవకుండా నన్ను కాపాడుము అని చేస్తున్న ప్రార్థనలో భావం అర్థమవుతుందా? కపటపు నడత, నీళ్లు నడవకుండా నన్ను కాపాడు అని చేస్తున్నది మన ప్రార్థన. వారు వేరైపోకుండా ఉండడానికి, ఏకమై ఉండడానికి కాపాడమని చేస్తున్నది యేసయ్య ప్రార్థన. ఈ రెండు ఏకమై మనల్ని సరి అయిన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.